ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడునైన యెహోవానగు నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథము 41:13. Today's God's promise. I, the Lord thy God, will hold thy right hand. Book of Isaiah, chapter 41, verse 13. May God bless you. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. అందుచేత దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం, నీ దేవుడునైన యెహోవానగు నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. మనకివ్వబడిన వాగ్దానములో, లేఖన భాగములో ఈ దేవుడు ఎవరు అని అంటే, ఈ దేవుడు ప్రతి మనుషుని, ప్రతి వ్యక్తిని పట్టుకునేవాడు. కుడి చేతిని పట్టుకున్నాను అని అంటాడు, కానీ పట్టుకునేవాడు. ఈయన ప్రతి వారిని పట్టుకుంటాడు. చిన్నపిల్లలను పట్టుకుంటాడు, యవనస్తులను పట్టుకుంటాడు, సహోదరులను పట్టుకుంటాడు, సహోదరులను పట్టుకుంటాడు, తిరుగుబాటు చేయవారిని పట్టుకుంటాడు, లోబడిన వారిని పట్టుకుంటాడు, తప్పించుకునే వారిని పట్టుకుంటాడు. దేవుడు ప్రతి వారిని ఆయన సమయంలో ఆయన పట్టుకుంటాడు. పట్టుకొని వారిని రక్షిస్తాడు. ఆయన పట్టుకునేది ఎందుకు అనంటే, రక్షణతో అలంకరించడానికి. ఆయన సమయంలో ఆయన ప్రతి వారిని పట్టుకుంటాడు. అది ఆయనకు తెలుసు. ఎప్పుడు పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఎలాగ పట్టుకోవాలో అది దేవునికి తెలుసు. దేవుడు పట్టుకుంటాడు. ప్రతి ఒక్కరిని విడవకుండా ఆయన పట్టుకుంటాడు. దేవుడు పట్టుకుంటే ఏ మనుషుడు తప్పించుకోలేడు. దేవుని సమయంలో దేవుడు మోషేను పట్టుకున్నాడు. మోషే, నేను నత్తివాడను, నేను జ్ఞానము లేనివాడను, నేను తగినవాడను కాను, నీ ప్రజలను నడిపించడానికి నా వల్ల కాదు అని అంటే, దేవుని సమయంలో దేవుడు మోషేని పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా నియమించాడు. తర్వాత దేవుడు యెహోషువను పట్టుకున్నాడు. దేవుని సమయంలో దేవుడు యెహోషువను పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలను యోర్దాను దాటించాడు. దేవుని సమయంలో ప్రతి వారిని పట్టుకుంటాడు. దావీదును పట్టుకున్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును పట్టుకొని
రాజుగా నియమించి దేవుని ప్రజలను పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సమయంలో దేవుడు సమూయేలును పట్టుకున్నాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు ప్రవక్తగా నియమించాడు. అలాగనే దేవుడు ఎలీషాను పట్టుకున్నాడు. 12 ఎడ్ల అరక దున్నుతూ ఉంటే వాటిని విడిచి రమ్మని దేవుడు పట్టుకున్నాడు. వారు విడిచి వచ్చి దేవుని సేవించారు. అలాగనే దేవుని సమయంలో దేవుడు ప్రతి ఒక్కరిని పట్టుకుంటాడు. ఆయన పట్టుకుంటే ఎవరు కూడా ఇక ఆయన చేతిలో నుండి విడిపించుకోలేరు. కాబట్టి ఈ వాగ్దానాన్ని చేపట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డలను పట్టుకొని రక్షించు, నా యజమానుని పట్టుకొని రక్షించు, నా బంధువులను పట్టుకొని రక్షించు. నువ్వు పట్టుకునే దేవుడు. పాపములో ఉన్న వారిని పట్టుకో, పాపమును విడిచి నీ మార్గములో నడిచేటట్లుగా వారిని పట్టుకో ప్రభువా అంటే పట్టుకుంటాడు. రక్షించబడిన తర్వాత దేవుని మార్గాల్లో నడవాలని ఆశపడితే దేవుడు వారిని చేయిపట్టి నడిపిస్తాడు, తోడుగా ఉంటాడు, నిత్య రాజ్యము చేరుస్తాడు. ప్రియ స్నేహితుడా, దేవుని చేతిలోనికి రా. దేవుడు నిన్ను పట్టుకుంటే నువ్వు దీవించబడతావు. అందుకే దేవుని కొరకు నమ్మకంగా జీవించు. అన్నిటికంటే ముఖ్యంగా నియామక కొడుకులలో పాలు పొందు. ఈ భూలోకంలో ఉన్నంత వరకు భార్య, బిడ్డలు, ఉద్యోగము, సంపాదన ఇవన్నీ చచ్చిపోయేదాకా ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణించిన తర్వాత నీతో ఏది కూడా రాదు. దేవుని రాజ్యంలో దేవునితో నువ్వు ఉండాలి అంటే, నీ కుటుంబము, నీ బిడ్డలందరూ ఉండాలంటే, ప్రభువా, నన్ను, నా భర్తని, నా భార్యని, నా బిడ్డలను, నా కుటుంబాన్ని పట్టుకొని నీ చేతిలో చెక్కుకో అని చెప్పు. దేవుడు అలాగ చేస్తాడు. మేము మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని చేతిలో మీరు ఉండాలి అని, దేవుని ఏర్పాట్లో మీరు ఉండాలని దేవుడు మిమ్మను తన చేతిలో ఉంచుకోవాలి అని మీరు కూడా ప్రార్థనలు ఏకీవించండి, ప్రార్థన చేయండి, ఆమేన్ చెప్పండి. ఈ ప్రార్థన పరిచర్యలో మీరు కూడా పాలివారై ముందుకు సాగండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీవించండి. భూమి మీద శ్రేష్టమైంది ప్రార్థన, పరలోకములో ఫలితం ఇచ్చేది ప్రార్థన. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. మీ బిడ్డలను దర్శించండి, రక్షించండి. ప్రతి ఒక్కరిని మీ సొంత సమయంలో దర్శించమని, పట్టుకోమని, పాపము నుండి విడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, వృద్ధాప్య బలహీనతలు ఉన్నవారిని, హాస్పిటల్స్లో ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకే ప్రార్థన చేస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, మా ప్రభువా, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, చైనా కొరకు, రష్యా కొరకు, మా ప్రభువా, ఛత్తీస్గఢ్ కొరకు, మా ప్రభువా, రాజస్థాన్ కొరకు, బీహార్ కొరకు,
ఇతరమైన స్థలాల కొరకు ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, మా ప్రభువా వివాహములు కాని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, మా ప్రభువా కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యల్లో వెళ్తున్న వారి కొరకు, చిన్నపిల్లల యవనస్తులు విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారు, గృహ నిర్మాణంలో ఉన్నవారి కొరకు, గవర్నమెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, సోదరి రాణి సిస్టర్ కుటుంబం బిడ్డల కొరకు, సోదరి సలోమి గాస్పెల్ మినిస్ట్రీ, డోర్ డోర్ మినిస్ట్రీ ప్రతి పరిచర్యం దీవించు. ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకెన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు, వారి రక్షణ మారుమనసు కొరకు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పొలిటికల్ లీడర్స్ వారి రక్షణ మారుమనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు, వరమని బెంజమిన్ లాంటి ఆరోగ్యం కొరకు మా ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి కుటుంబ సభ్యుల కొరకు, జయమనక హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు, సౌ డేవిడ్ కుమార్తె ఎస్తేర్ ఆరోగ్యం కొరకు, లేట్ ఇజ్రాయెల్ గారి కుమారులు, కుమార్తెలు, మనవల, మనవరాని సంతానాన్ని పేరు పేరు వరుసను దీవించు. డాక్టర్ నోవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహనన్న మా ప్రభువా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. డానియల్ ఎఫ్రాయిం అన్న కుటుంబం కొరకు, కాంత కుటుంబం కొరకు, అనిల్ ఫిలిప్ అన్న కుటుంబం కొరకు మా ప్రభువా రాజు అన్న కుటుంబం కొరకు, మోహన్ రాజు అన్న కుటుంబం కొరకు, ప్రహ్లాద్ అన్న కుటుంబం కొరకు, శ్రీకాళహస్తి, బెతస్తా, పరిశుద్ధులు, కడప, బేతేలు, మలకపేట, హోరేప్, పెనియేలు, ఏలిం, షాలేం, బేతనియా, బేతేలు, కర్మూలు, గిల్గాలు, శివన్, అమరపేట సంఘాలన్నిటి కొరకు, ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి సంఘముల కొరకు, లైక్ మైండెడ్ మా ప్రభువా మరి సేవకుల కొరకు, పాస్టర్స్, రెవరెండ్స్, బిషప్స్ కొరకు మా ప్రభువా జి రాజన్న ఆరోగ్యం, హెబ్రోన్ కొరకు, జెహోషామ చెన్నై కొరకు, రాజకుమార్ అక్క అర్పణ స్టడీస్ కొరకు, మధు బ్రదర్ ఆరోగ్యం కొరకు, పద్మరావన్న ఆరోగ్యం కొరకు, హెబ్రోన్లో ఉన్న వారి ఆరోగ్యాలు, హెబ్రోన్ యొక్క పరిచర్య ప్రతి వారిని జ్ఞాపకం చేసుకున్నాం. సమాధానకరంగా ప్రతి పరిచర్య జరగడానికి సహాయం చేయండి. లేట్ సారమ్మ అంటే కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరుల సంతానం, చంద్రబాబు అన్న కుటుంబం మా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజవర్ధన్ బెదర కుటుంబం ఆరోగ్యం, గృహ నిర్మాణంలో ఉన్నవారు, సోదరి జ్యోతి కుటుంబం బిడలు, రాబిన ఆరోగ్యం, యస్మానక్క ఆరోగ్య కుటుంబం బిడల కొరకు, రజనీ సిస్టర్ కుటుంబం బిడల కొరకు మా ప్రభువా ప్రసాద్ అన్న కుటుంబం బిడల కొరకు, రాకేష్ బ్రదర్ పరిచర్య కొరకు, రమణారెడ్డి అన్న ఆరోగ్యం, వారికి రక్షణ మారుమనసు దాయిచ్యం. ప్రభువా మీరే కృప చూపించు. పరలోకపు తండ్రి యూలా భాస్కర్ అన్న కుటుంబం కొరకు, ఏసన్ అంకుల్ లలితాంటి శరత్ కుటుంబం కొరకు మా ప్రభువా రాజు యొక్క కుటుంబం బిడల కొరకు, సోడు ప్రసాదం అని పిల్లల కొరకు మా తండ్రి యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారు, అవధేయులైన వారి కొరకు ప్రభువా ఎంతోమంది యవన బిడ్డలు తల్లిదండ్రులకు అవధేయులై లోబడక తిరుగుబాటు చేస్తూ రక్షణ లేకుండా ప్రభువా మరి బాధపరిచే బిడ్డలను దర్శించి రక్షించు. జీటంకుల కుమార్తె డోర్కసక్క కుటుంబం బిడల కొరకు, ఇది నువ్వు ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు మా ప్రభువా మ్యారేజెస్ కొరకు, లేట్ ఆగస్టు అంకుల్ పిల్లల కుటుంబం ప్రభువా ఎబ్రోన్లోని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని, సోదరి కరుణ పురుషోత్తం గారు కేసీ యొక్క కుటుంబం బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్టేట్స్లో ఉన్నటువంటి యవన బిడ్డలు, ప్రభువా సేవకులు, సంఘాలు
పరిశుద్ధులు రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. లేట్ సరోజిని మోహన్ రావు గారి కుమారులు, కుమార్తెలు, మనలు, మనవరాండ్లు, సంతానాన్ని పేరు పేరు వరుసను దీవించు. విశ్వనాథం బ్రదర్ కుటుంబం కొరకు, ఆరోగ్యాల కొరకు, ఆల్ఫ్రెడ్ జాన్ అన్న కుటుంబం కొరకు, దాసుని ఆరోగ్యం కొరకు ప్రభా, మరి బ్యూలా ప్రేయర్ హౌస్లో ఉన్న చిన్నపిల్లలు, యవనస్తులు, సహోదరులు, సహోదరులు, వృద్ధాప్య బలహీనతలు ఉన్నవారు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించు. వారి కొడుకుల్లో తోడుగుండం ప్రభా. నూతన ఆత్మలు దయచేయండి. సంఘాన్ని విస్తరింపచే, అభివృద్ధిపరచు. మా తండ్రి వసంతక్క కుటుంబం కొరకు, మాణిక్యమంటి కుటుంబం కొరకు, వనిజక్క కుటుంబం ఆరోగ్యం కొరకు, కాలనీ మేరంటి ఆరోగ్యం, కర్పూరం అక్క ఆరోగ్యం, జోసఫ్ రత్నం అనే కుటుంబం, 2 బిడ్డలు, వారి గృహ నిర్మాణాల కొరకు, చిన్న పాప సంతానం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం. దేవమన అంటే ఆరోగ్యం కొరకు, నీరజ సిస్టర్ కొరకు, మా ప్రభా భాగ్యమంటి ఆరోగ్యం, కుటుంబం బిడ్డల కొరకు, మా ప్రభా మౌనిక సిస్టర్ కొరకు, కళ్యాణి సిస్టర్, డోర్కర్స్ కొరకు, మా ప్రభా సురేంద్ర బ్రదర్ కుటుంబ అవసరాలు అక్కర్లు తీర్చు. జి రావులమ్మ అంటే విజయక్క, సుష్మక్క వారి ఆరోగ్యాల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. సోని సిస్టర్ కుటుంబం కొరకు, విలాసిని సిస్టర్ కుటుంబం కొరకు, మా ప్రభా లీలక్క కుటుంబం బిడ్డలు అవసరాలు అక్కర్లు తీర్చు. విడోస్గా ఉన్నవారి ఫ్యామిలీస్ కొరకు, ఎన్నో కుటుంబాల్లో రక్షణ లేని వారి కొరకు, రక్షణ లేని కుటుంబాల కొరకు, విశ్వాసం లేని కుటుంబాల కొరకు, మా ప్రభా యూత్ కొరకు ప్రతి వారిని దర్శించి క్రమంగా ప్రభా మందిరానికి వచ్చినట్లు చేయం. జయందన్న, నరసింహన్న, సుగుణాకర్ బోధరు, శ్యామ్ కొరకు, మా ప్రభా మరి నాగరగోలు శ్యామ్, మా ప్రభా మరి సుధీర్ బ్రదర్, కోటేశ్వర బ్రదర్, కోటి బ్రదర్, మా ప్రభా యేసురత్న, భాస్కర్ అన్న, ఆశీర్వాదం అన్న, లేట్ సంజయరావు అన్న కుటుంబం బిడల కొరకు, టోనీ కొరకు కుటుంబం కొరకు, కపిల్ కొరకు, విజయ్ కుమార్ అన్న, విజయ్ పేట్ర అన్న, దాతునగర్ పేట్ర అన్న, నాని బ్రదర్, ప్రభాకర్ అన్న, ప్రభుదాస్ అన్న, రమేష్ అన్న వారి అవసరాలు అక్కర్లు తీర్చు. జాషువా బ్రదర్, ఇలాగిన తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించు. మా ప్రభా మరి చింటూ, అలాగనే జీవన్, ప్రేమ్, మిగిలిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని మీకు అప్పగించుకుంటూ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.